వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. జనవరి 5, 1782 సంవత్సరంలో రాబర్ట్ మోరిసన్ గారు ఇంగ్లాండ్లో జన్మించారు. వీరు పోర్చుగీస్ మకావో, క్వింగ్ క్వాంగ్డాంగ్ మరియు డచ్ మక్కాకు ప్రొటెస్టెంట్ మిషనరీ. ఇతను ఒక మార్గదర్శక సైనకాలజిస్ట్ మరియు లెక్సికాలజిస్ట్. ఆంగ్లో చైనీస్ సాహిత్యం అనువాదకుడు తండ్రిగా పరిగణించబడ్డారు. మోరిసన్ గారు ఒక ప్రెస్బిటేరియన్ బోధకుడు. చైనాలో తన పనికి అత్యంత ప్రసిద్ధుడు. 25 సంవత్సరాలు పని తర్వాత అతను బైబిల్ మొత్తమును చైనీస్ భాషలోనికి అనువదించాడు. 10 మంది చైనీస్ విశ్వాసులకు బాప్టిజం ఇచ్చారు. మోరిసస్ గారు చైనీస్ భాషలోనికి బైబిల్ అనువాదానికి మార్గదర్శకత్వం వహించాడు మరియు ఇంతకు ముందు ప్రచురించబడిన రోమన్ క్యాథలిక్ అనువాద పని వలె కాకుండా వీలైనంత విస్తృతంగా లేఖనాల పంపిణీకి ప్రణాళిక వేశారు. మోరిసన్ గారు చైనాకు వచ్చిన కొద్దిసేపటికే చైనీయులపై ఏదైనా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు అని అడిగినప్పుడు, లేదు సార్, కానీ దేవుడు చేస్తాడని నేను ఆశిస్తున్నాను అని సమాధానమిచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.